తిను గాడి తీసుకుని తిను గాడి తీసుకుని షాప్ ముందు ఎంత మంది నిల్చున్నారో చూసారా. కరెక్ట్గా 11 గెలుస్తారు అనుకుంటా. ఇంకా 2 నిమిషాలు ఉంది 11 అవ్వడానికి. ఆ బిల్డింగ్ పైన గమనిస్తే చూడొచ్చు మీరు, పెద్ద జైంట్ వీల్ ఫిక్స్ చేశారు. ఇదే ఇక్కడ విచిత్రం. ఇక్కడ అన్ని బిల్డింగ్లు పైన ఉంటాయి జైంట్ వీల్స్ వచ్చి. ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న ఈ దేశానికి 2 ముప్పులు ఉన్నాయి. ఒకటేమో సునామీ, మరొకటేమో భూకంపం. మరీ దారుణం అసలు. ఎందుకంటే సంవత్సరానికి 1500 సార్లు వస్తుందంట సముద్ర దీవి జపాన్ మీద ప్రాంతంలో. కానీ జనాలు ఇంత ధైర్యంగా ఇక్కడ నివసిస్తున్నారంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎక్కడికి పారిపోకుండా కూడా దాన్ని ఎప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం, మళ్ళీ బిల్డ్ చేయడం, మళ్ళీ భూకంపం రావడం, మొత్తం కూలిపోవడం, మళ్ళీ కట్టడం. ఈ ప్రాసెస్ ఎంత తరగైపోయేవాడిని. కానీ మొత్తం కుటుంబాలు అది చాలా మొత్తం పెట్టేసుకోకూడదు ఒకసారి. విషయం అసలు. ఎందుకంటే ఒకసారి పెట్టుకోకూడదు. బతికున్న వాళ్ళకి జీవితాంతం నరకయాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక సైట్ ఉంది. భూకంపం వచ్చినప్పుడు మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పండి వాళ్ళు. అది మీకు చూపించాలనుకున్నా తప్పకుండా. చాలా మంది అడుగుతున్నారు మన వాళ్ళు. జపాన్ కి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి. ఎందుకంటే పెసిఫిక్ ఓషన్ అలాగే ఫిలిపీన్స్ టెక్టానిక్ ప్లేట్స్ మొత్తం, ఈ జపాన్ టెక్టానిక్ ప్లేట్స్ మొత్తం సముద్రంలో ఎప్పటికప్పుడు రాపిడి రాసుకుంటూ ఉంటాయంట. మొత్తం అది ఒక వాల్కనో బెల్ట్ అని చెప్తున్నారు. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఫోటో కూడా అలా భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది, సముద్రం లోపల మొత్తం కదిలినప్పుడు అప్పుడు నీటి మీద కూడా ఒత్తిడి ఏర్పడుతుంది కదా. ఆ ఒత్తిడికి మొత్తం అప్పుడు సునామీ తయారవుతుంది. అలా ఒక పక్క భూకంపం, మరొకటి సునామీ. ఈ ప్లేస్ ని చూసుకోవాలనుకుంటే అబినో స్టేషన్ లో దిగి ఎగ్జిట్ 2 లో నుండి బయటకు వచ్చి ఇదిగోండి రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే వచ్చేస్తుంది ఈ ప్లేస్ మనకి. 2 అన్నదమ్ములు చూడండి చక్కగా సైకిల్ దొక్కుని వెళ్తున్నారు.